నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన అధిక ఆశ్వీజ మాసంలో వచ్చే అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. అమావాస్య తిథిని జ్యోతిష శాస్త్రపరంగా పూర్ణతిథి అనే పేరుతో పిలుస్తారు. కొన్ని ప్రత్యేకమైన పనులు అమావాస్య నాడు ఆచరించడం ద్వారా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అమావాస్య రోజు ఎవరైనా సరే ఇల్లంతా చక్కగా శుభ్రపరిచి, గృహంలో పూజా మందిరంలో ఉన్నటువంటి దేవుడి చిత్రపటాలన్నీ చక్కగా శుభ్రం చేసుకొని, వాటికి గంధం బొట్లు పెట్టి, కుంకుమ బొట్లు పెట్టి, పూజా మందిరంలో ధూపం వేయటం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులను తొలగింపజేసుకొని చక్కటి శుభయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అంతేకాకుండా అమావాస్య తిథి రోజు కామ్యకర్మలు ఏవి ఆచరించకూడదు. కానీ కోర్టుపరమైన వ్యవహారాలు నిర్వహించుకోవటానికి అమావాస్య తిథి విశేషంగా సహకరిస్తుంది. కోర్టులో దావాలు వేయటానికి అమావాస్య అనుకూలమైన తిథిగా చెప్పుకోవచ్చు. అలాగే అమావాస్య తిథి రోజు ఎవరికైనా భోజనం పెట్టి రాత్రికి ఉపవాసం ఉన్నట్లయితే విశేషమైనటువంటి శుభయోగం కలుగుతుంది. అలాగే అమావాస్య తిథి రోజు శివారాధన చేయటం ద్వారా, దుర్గాదేవిని పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అమావాస్య తిథి రోజు దుర్గాదేవిని ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధన చేయటం ద్వారా దుర్గమమైన కష్టముల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అందుకే అమావాస్య సందర్భంగా ఈరోజు దుర్గాదేవి చిత్రపటానికి ఎర్రటి పుష్పాలతో, కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేయటం, దుర్గాదేవి చిత్రపటం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 4 ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించడం ద్వారా, అలాగే ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనసులో స్మరించుకోవటం ద్వారా దుర్గమమైన కష్టాల నుంచి బయటపడి అమ్మవారి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే అమావాస్య తిథి రోజు ప్రదోష సమయంలో చేసే శివారాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అందుకే అధిక ఆశ్వీజ మాసంలో వచ్చే అమావాస్య సందర్భంగా అధిక మాసంలో చేసే ఏ పనైనా సరే రెట్టింపు ఫలితాలు కలిగింపజేస్తుంది. కాబట్టి ఈరోజు ప్రదోష సమయంలో శివారాధన చేయటం, శివుడికి పంచామృతాలతో శుద్ధోదకంతో అభిషేకం చేయటం, ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనసులో స్మరించుకోవటం ద్వారా శివానుగ్రహానికి పాత్రులై జాతక సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అధిక ఆశ్వీజ మాసంలో వచ్చే అమావాస్య సందర్భంగా పితృదేవతలకి నల్ల నువ్వులు నీళ్ళలో కలిపి తర్పణాలు విడిచిపెట్టడం ద్వారా పితృదోషాలను తొలగింపజేసుకుని పితృదేవతల విశేషమైన అనుగ్రహానికి పాత్రలవటానికి కూడా ఈ అమావాస్య తిథి విశేషంగా సహకరిస్తుంది. అలాగే రాబోయే శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి సంబంధించినటువంటి చండీ సప్తశతి పారాయణ చేయటం ద్వారా, లేదా చండీ సప్తశతి శ్రవణం చేయటం ద్వారా అమ్మవారి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అంతేకాకుండా దుర్గాదేవిని పూజించేటప్పుడు యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అనే శ్లోకాన్ని చదువుకోవటం ద్వారా నిత్య జీవితంలో ఎలాంటి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలున్నా వాటి నుంచి చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకొని బయటపడటానికి ఈ అమావాస్య నాడు చేసే ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. రేపటి నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్న శుభతరుణంలో దసరా శరన్నవరాత్రుల్లో ఏ రోజు ఏ అలంకారంలో ఉన్న అమ్మవారిని ఏ విధంగా ఆరాధన చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. దేవతలిచ్చిన కానుకలతో స్వామి ప్రకాశిస్తున్నాడు. ఇక ఆయన ఎందరికో కానుకలు ఇచ్చాడు. ఇక్కడి నుంచి రామచంద్రమూర్తి ఇచ్చే కానుకలు, అందులో ప్రధానంగా ప్రజగుర్దేవగంధర్వా నరుతుశ్చాప్సరోగణా, దేవగంధర్వులు నాట్యం చేస్తూ, గానములు చేస్తూ ఉండగా, అప్సరసలు నృత్యములు చేస్తూ ఉండగా అభిషేకం జరుగుతున్నది. ఆ సమయంలో ప్రకృతంతా శాంతి పొందిందండి. రామచంద్రమూర్తి పట్టాభిషేకం యొక్క ప్రభావం అది. ఆ తర్వాత వివిధములైన కానుకలు ఇస్తున్నాడు. సుగ్రీవునికి సూర్యకాంతులతో ప్రకాశిస్తున్నటువంటి రత్నములు పొదిగిన బంగారు మాలని ఇచ్చాడు. అలాగే వాలిపుత్రుడైన అంగదునికి వైఢూర్యములు రత్నములు పొదిగిన మాలని ఇచ్చాడు.
సీతమ్మకి ప్రత్యేకించి ఒక ముత్యాలమాల ఇచ్చేటండి పట్టాభిషేక సమయంగా. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చాడు. ఒక్క ఆయనకి మాత్రం ఏమి ఇవ్వలేదండి. ఆయన అందరూ ఏమి ఇవ్వలేదు, ఇలా గుసగుసలు ఆడుతున్నారు ఆయనకి. అప్పుడు దివ్యమైన ఆభరణాలు వస్త్రములు అన్నీ దగ్గర పెట్టుకుని అమ్మవారు ఒక్కసారి చూసేట రాముడు సైగ చేసేట. అవి హనుమంతుడి చేతిలో సీతమ్మ పెట్టిద్దరండి. వస్త్రములు ఆభరణాలు పెడితే ఆంజనేయ స్వామి వారు కళ్ళకద్దుకు తీసుకున్నారు. అక్కడితో ఆక్కుండా అవముచ్యాత్మన కంఠాత్ హారం జనక నందిని అవైక్షత హరీన్ సర్వాన్ భర్తారంచ ముహుర్ముహు. తన కంఠంలో ఒక ప్రత్యేకమైన మాల ఉంది. ఆ మాల వెనకాల చాలా చరిత్ర ఉందిటండి. అది పుట్టింటివారు అత్తింటివారు బంగారం వేసేట్టు దానిలో ఉన్న రత్నాలన్నీ కూడా మిగిలిన రాణులు ముగ్గురు వేసేటండి అక్కడ. ఇలా ఒక్కొక్కరు కలిసి అందులో రత్నాలు ఒకరు జాలరులొకరు ఒక్కొక్కటి పెట్టి ఏర్పాటు చేసినది. 2 కుటుంబాల ప్రేమ అందులో ఉందని మహాప్రేమగా కంఠాన ధరించింది సీతమ్మ. అలాంటి మాలను బయటకు తీసిందండి. ఎందుకంటే ఇన్ని కుటుంబాలు క్షేమంగా ఉన్నాయంటే ఎవరి వల్ల. అది తీసి మొత్తం వానరులందరినీ చూసిందిట. రాముణ్ణి మాటిమాటికి చూసింది. తామింగితజ్ఞ సంప్రేక్ష భవాషే జనకాత్మజాం. ఇంగితము తెలిసిన రాముడు అంటే చెప్పకుండానే మనసు గ్రహించగలిగే రామచంద్రమూర్తి అంటున్నాడు, ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని. నీకు ఎవరి పట్ల ప్రీతి సంతోషం ఉన్నదో వారికి అది ఇవ్వు అనగానే ఆ సీతమ్మ చూస్తోంది. అక్కడ పాదముల దగ్గర ఏమి ఎరగనట్టు తల ఉంచి కూర్చున్నాడు మహానుభావుడు. ఆయన గొప్పతనం ఏమిటి? తేజోధృతిర్యశో దాక్ష్యం సామర్థ్యం వినయోనయ పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్నేతా అని సర్వసహ. ఎన్ని సుగుణాలో ఇక్కడ. తేజస్సు, ధృతి, సమర్థత, అదేవిధంగా వినయము, నీతి, పౌరుషము, విక్రమం, బుద్ధి అన్నీ గూడు కట్టి ఉన్నటువంటి ఆ మహాత్ముని యొక్క కంఠమునందు ఆ తల్లి అనుగ్రహంతో వాత్సల్యంతో ఆ మాలను వేసింది. మొత్తం సభ అంతా ఆనందించింది. ఇక్కడ దదౌ సా వాయుపుత్రాయ తం హారం అసితేక్షణ హనుమాంస్తేన హారేణ శుశుభే వానరశభ. ఆ తల్లి అనుగ్రహంతో ఇచ్చినటువంటి ఆ మాలతో ఆంజనేయ స్వామి వారు మరింత శోభగా ప్రకాశించారట. ఎలా ప్రకాశించారంటే ఒక తెల్లని మబ్బు చంద్రుడు ఉదయించినప్పుడు మరింత తెల్లగా అందంగా ఎలా ప్రకాశిస్తుందో ఈ మాలతో హనుమంతుడు అంత అందంగా ప్రకాశించాడు అన్నారు. ఇక్కడ మొత్తానికి రామాయణం చివరికి రామ పట్టాభిషేకంతో ముగిసింది అంటాం కానీ హనుమత్ సన్మానంతో ముగిసిందండి. చాలా విశేషమైన అంశం ఇక్కడ. ఆంజనేయ స్వామి వారికి ఇంత చక్కటి సన్మానం జరిగింది. ఆ తర్వాత విభీషణుడు మొదలైన వారందరికీ కూడా రామచంద్రమూర్తి ప్రత్యేకమైన ప్రేమగా కానుకలిచ్చి తన యొక్క స్నేహభావాన్ని కృతజ్ఞతాభావాన్ని ప్రకటించాడు. ఆ విధముగా చూసి లక్ష్మణస్వామిని పిలిచి నిన్ను యువరాజుగా పట్టాభిషేకం చేస్తున్నాను అన్నట్టు. నీకు అనుచరుణ్ణే తప్ప నేను యువరాజు పట్టం నాకు వద్దన్నాడండి. ఎందుకంటే రాముడి తర్వాత లక్ష్మణుడేగా, అందుకే ఆయన ఇస్తానంటే వద్దన్నాడు. అప్పుడు మళ్ళీ తతోభ్యచించద్ భరతం మహాత్మా. భరతుని యువరాజుగా పట్టం కట్టాడు. ఆ తర్వాత రామచంద్రమూర్తి లక్ష్మణానుచరో రామ పృథివీం అన్వపాలయత్. లక్ష్మణుడు అనుచరుడుగా రామచంద్రమూర్తి భూమిని పాలించాడు. ఆ పాలనలో ఈజే బహువిధేర్యజ్ఞై ససుహృత్ జ్ఞాతి బాంధవ. అనేక రకాలైన యజ్ఞములతో బంధువులతో కలిసి అద్భుతంగా పాలన చేశాడు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి పాలనలో ఆ దేశము ఎంత శోభగా ఉందంటే న పర్యదేవన్ విధవా నచ వ్యాళకృతం భయం న వ్యాధిజం భయం వాపి రామే రాజ్యం ప్రశాసతి. ఎంత అద్భుతమైన పాలన అండి. ధర్మపాలన రామునికి పూర్వీకులు ఇచ్చారు. రాముని పాలనలో రాజ్యం ఎలా ఉందో చూడాలి. ప్రత్యేక ఇక్కడ ధర్మము ఉంటూ రాముని ప్రభావంతో ఆ రాజ్యం ఎలా ఉన్నదో అంతేకాదు. నిర్దస్యుర భవల్లోకో నానర్థం కంచిదస్పృశత్. శత్రువులనే వాళ్ళు లేరు, దొంగలనే వాళ్ళు లేరు, ఎవరికి అనర్థాలు జరగడం లేదు, ఉత్పాతాలు లేవు. అలాంటి ఒక అద్భుతమైన రామరాజ్యాన్ని ఊహిస్తేరు బాగులేదు. ఆ రామరాజ్యం ఇవ్వగలిగేవాడు రాముడొక్కడే. సర్వం ముదితమేవాసిత్. అందరూ ఆనందంగా ఉంటున్నారు. సర్వో ధర్మపరో భవేత్. అందరూ ధర్మపరులుగా ఉన్నారు. అద్భుతమైన మాటలు ఇక్కడ చూపిస్తున్నారండి. రామమేవానుపశ్యంతో నాభ్యహింసన్ పరస్పరం. ఈ వాక్యములు చాలా విశేషం. ఎల్లవేళలా రామునే చూడడం చేత ఒకరినొకరు హింసించుకోకుండా ఉన్నట్ట. ఇది వాల్మీకి చెప్తున్న అద్భుతమైన మాట. నిరంతరం రాముని చూడడం చేత ప్రజలు ఒకరినొకరు హింసించుకోవడం లేదు. ఇది గొప్ప మాట. కనుక ఆనందమూర్తి అయినటువంటి రాముడు దుఃఖాన్ని పోగొట్టి ఆనందమే మిగిల్చాడు. ఇంతేనండి రామాయణం. మరొకటి ఏమీ లేదు. ఇక్కడ అయిపోయింది. ఆ సత్వగుణానికి మాత్రమే పుడుతుంది రాముణ్ణి ఆశ్రయించాలి అని. ఆ సత్వగుణంతో రాముణ్ణి
అనన్య శరణాగతితో ఆశ్రయిస్తే రాముడు ఏం చేస్తాడో తెలుసా? ఆ సత్వగుణానికి పట్టం కట్టి రజోగుణ తమో గుణాన్ని సంహరించి తాను ఆనందమూర్తిగా ప్రతిష్ఠితులవుతాడు. ఇదే రామాయణం మొత్తం అయిపోయిందండి. మొత్తం రామాయణం కథ అంతా ఇంతే. అవునా లేదో చెప్పండి? ఇక్కడ అద్భుతమైనటువంటి వృత్తాంతం. అందుకే మనలో ఉన్న హింసా ప్రవృత్తులైన రావణ కుంభకర్ణాదులు సంహరింపబడాలంటే రామమేవ అనుపశ్యంతః నాభ్యహింసన్ పరస్పరం. ఇక్కడ వాల్మీకి ప్రపంచానికి చెప్తున్న మాట ఏంటంటే, ప్రపంచంలో ఉన్న అశాంతి పోవాలన్నా, హింసా ప్రవృత్తి పోవాలన్నా, ప్రజల్లో ఒకరి పట్ల ఒకరికి సౌమనస్య ప్రేమ వాతావరణం ఏర్పడాలన్నా రామాయణం రాజ్యమేలాలి. రామాయణ గాథ అందరి మనస్సులో ఉండాలి. అది దీనిలో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం. రామచంద్రమూర్తి పాలనలో ప్రజలు ఒక 100 మాట్లాడితే 99.9 మాటలు రామా రామా రామ అంతే. అలా రామ 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 అంటూ నిరంతరం రామస్మరణతో రామస్ఫురణతో రామమయమైపోయింది అయోధ్య. అయోధ్య అంతా రామమయం. అది తెలుసుకోవాల్సినది. అందుకే రామమయం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. రామమయమైపోయింది రామరాజ్యంలో అని వివరిస్తూ, ఇలాంటి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక ఘట్టాన్ని ఎవరైతే వింటారో, వినడానికే ఎక్కువ మాట ఇచ్చాడు ఇక్కడ. ధన్యం యశస్యం ఆయుష్యం రాజ్ఞాంచ విజయావహం ఆదికావ్యం యదంత్వార్థం పురా వాల్మీకినా కృతం. వాల్మీకి రచించిన ఆది కావ్యాన్ని ఎవరు వింటారో వారు ధన్యులై కీర్తిని పొంది విజయాన్ని సాధిస్తారు. పైగా ఏది కోరుకుంటే అది ఇవ్వగలిగే శక్తి రామకథకుందయ్యా. పుత్రకామస్తు పుత్రాన్వై ధనకామో ధనాని చ లభతే మనుజో లోకే శృత్వా రామాభిషేచనం. ప్రత్యేకించి రాముని యొక్క అభిషేక ఘట్టాన్ని ఎవరు శ్రద్ధతో వింటారో వారికి కోరిన కోరికలను తీరుతాయి, విజయము లభిస్తాయి, శత్రుబాధలు ఉండవు. పైగా కౌసల్య మొదలైన వారి వలె చిరంజీవులైన పుత్రులు లభిస్తారు. వాళ్ళకి చిరంజీవులైన పుత్రులు ఎలా లభించారో అదేవిధంగా శృత్వా రామాయణమిదం దీర్ఘమాయుష్చ విందతి. ఆయుష్ పెరుగుతుంది. శృణోతి యయిదం కావ్యం ఆర్షం వాల్మీకినా కృతం శ్రద్ధధానో జితక్రోధో దుర్గాణ్యతితరత్యసౌ. శ్రద్ధగా ఎవరు వింటారో అది ఇక్కడ. ఈ రామాయణం పట్ల సత్యబుద్ధితో ఎవరు వింటారో, జితక్రోధ క్రోధాది వికారములు లేకుండా ఎవరు వింటారో అన్ని రకాల దుర్గతుల నుంచి బయటపడతారు వారు. వారికి ఆత్మీయులతో సమాగమం ఏర్పడుతుంది, కోరినవన్నీ నెరవేరుతాయి. శ్రవణేన సురాసర్వే ప్రియంతే సంప్రశృణ్వతాం. దేవతలు రామాయణం మనం వింటూ ఉంటే దేవతలందరూ సంతోషిస్తారట. ఆ వింటున్న వాళ్ళని దేవతలందరూ అనుగ్రహిస్తారు అని చెప్తూ, దేవాస్య సర్వే తుష్యంతి గ్రహణాత్ శ్రవణాత్ తథా రామాయణస్య శ్రవణాత్ తుష్యంతి పితరస్తథా. రామాయణం వింటూ ఉంటే దేవతలు సంతోషించి నృత్యం చేసి అనుగ్రహిస్తారు, పితృదేవతలు సంతోషిస్తారట. నీకేం కావాలి అంటే విన్నవారందరి పితృదేవతలు కూడా సద్గతులు పొంది రామాయణ శ్రోతలను అనుగ్రహిస్తారు. రామాయణమిదం కృష్ణం శృణ్వత పఠత సదా ప్రియతే సతతం రామ సహి విష్ణు సనాతన. రాముడు సాక్షాత్ విష్ణువు సుమ. అందుకే రామాయణం వినడం చేత విష్ణువైన రాముడు సంతోషిస్తాడు. ఇంకేం కావలసింది ఇక్కడ? ఆదిదేవో మహాబాహు హరిర్నారాయణ ప్రభు సాక్షాత్ రామో రఘుశ్రేష్ఠ. రాముడు సాక్షాత్ విష్ణువు, ఆదిశేషువు లక్ష్మణుడు, లక్ష్మీదేవి సీతమ్మ. ఇది ఇక్కడ ప్రకటించాడు చిట్ట చివరికి హాయిగా వాల్మీకి. ఇక్కడ మనం రామ తారకమూర్తిని హృదయంలో ప్రతిష్ఠ చేసుకుందాం. పట్టాభిరాముడు తారకరాముడు. తారకము అంటే ఓంకారము అని అర్థం అండి. మన భారతీయ సంస్కృతిలో ఏ దేవతనైనా ఓంకారంతో కలిపి స్తుతిస్తాం. అంటే ఓంకారం యొక్క స్వరూపమే ఏ దేవతైనా. ఉదాహరణకి గణపతి విగ్రహం చేయాలన్నా, విష్ణు విగ్రహం చేయాలన్నా ఒక మట్టిని తీసుకుని గణపతి ఆకారంలో, విష్ణువు ఆకారంలో, శివుడి ఆకారంలో చేసుకోవచ్చు. ఏది చేసినా అందులో మెటీరియల్ మట్టే. అలాగే శివుడు, విష్ణువు, రాముడు, కృష్ణుడు వీటన్నిటిలో మెటీరియల్ ఓంకారం. ఇది తెలుసుకోవాలి. ఓంకారం అనగా ఆ ఊమా సృష్టి స్థితిలయ కారకుడైన సచ్చిదానంద పరబ్రహ్మ అంతే. ఓంకారస్తారహ అని వేదం చెప్తోంది. ఓంకారమే తారకము. తారకం అనగా మోక్షమునిచ్చున్నది. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఇది చెప్తున్నారు ఇక్కడ. ఆ ఓంకారము రాముడవుతున్నాడు అని. అకార ఉకార మకార బిందు నాద కళా కళాతీత తత్పరహ అనే 8 భాగములే. అక్కడ జాంబవంతుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, శత్రుఘ్నుడు, భరతుడు, లక్ష్మణస్వామి, సీతమ్మ వీళ్ళందరితో కూడిన రామచంద్రమూర్తి. ఇది ఓంకారం యొక్క సమగ్ర స్వరూపం. ఇలాంటి పట్టాభిరామమూర్తిని హృదయంలో ధ్యానిస్తూ ఆ తారక బ్రహ్మము యొక్క సంపూర్ణమైన సాక్షాత్కారం ఈ అయోధ్యలో పట్టాభిరామమూర్తిగా మనం దర్శిస్తున్నాం. అటువంటి దివ్యమైన రామచంద్రమూర్తి యొక్క పట్టాభిరామమూర్తిని హృదయంలో నిలుపుకొని, స్వామి నువ్వు నా హృదయంలో ఉంటే నా శరీరం అయోధ్య, నా తత్వము అయోధ్య. కామక్రోధాది శత్రువులు కానీ,
జ్ఞాన ప్రతిబంధకాలై మోక్షానికి అవరోధాలైనటువంటి విఘ్నములు కానీ ఇంకా నన్ను బాధించలేవు. నా జీవితం అయోధ్య అవుతుంది. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्र गङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శార్వరినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, అధిక ఆశ్వయుజ మాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం 6:13 సూర్యాస్తమయం 5:50. తిథి అమావాస్య రాత్రి 1 వరకు. నక్షత్రం హస్త మధ్యాహ్నం 2:56 వరకు. వర్జం రాత్రి 9:54 నుంచి 11:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:19 వరకు. మరల మధ్యాహ్నం 12:25 నుంచి 1:11 వరకు. అమృతకాలం ఉదయం 9:41 నుంచి 11:05 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1:30. నేటి విశేషం శుక్రవారం. లక్ష్మీదేవిని ఆరాధించడం, లక్ష్మీ నారాయణులను మారేడు దళాలతో పూజించడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 పర్యాయాలు పారాయణ చేయడం, కనకధారాస్తవాన్ని 3 సార్లు పారాయణ చేయడం, లక్ష్మీ హృదయాన్ని 5 సార్లు పారాయణ చేయడం మొదలైన అంశాలన్నీ కూడా మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు సకల సంపదలను అందిస్తాయి. అమ్మవారిని చక్కగా తెల్లటి పువ్వులతో పూజ చేసి పాయసం నివేదన చేయడం ద్వారా, లేక పులిహార అయినా సరే, పులిహార అయినప్పుడు నిమ్మకాయ పులిహార మంచిది, దాన్ని నివేదన చేయడం ద్వారా శుక్రగ్రహ సంబంధమైన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. విశేషించి ఈరోజు పద్మక యోగం ఉంది. పద్మక యోగం ఉండడం వలన నదిలో, మహానదులలో కానీ తీర్థాలలో కానీ స్నానం చేసినట్లయితే గోవులను దానం చేసినటువంటి ఫలితం వస్తుంది. విశేషించి అమావాస్య కావడం వలన మనం నదీ స్నానంతో పాటు సముద్ర స్నానం కూడా చేయవచ్చు. అలాగే సంగమ స్నానం చేస్తే ఇంకా మంచిది, అంటే సముద్రము నది కలిసేటువంటి ప్రదేశంలో. ఈ విధంగా చేయడం ద్వారా మనకు అత్యంత విశేషమైన ఫలితాలు వస్తాయి. సకల తీర్థాలలో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది. నేటి ఆణిముత్యాలు. ఆత్మవిశ్వాసం అసంభవాన్ని సంభవం చేయగలుగుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. రేపటి నుంచి నిజ ఆశ్వీజ మాస ప్రభావం ప్రారంభమవుతుంది. అమ్మలగన్న అమ్మ, పెనుదలిచ్చుడి లక్ష్మి, పేరుబడ్డ అనాథ శక్తి అయినటువంటి ఆ దివ్య జననిని ఆరాధన చేసేటువంటి సంప్రదాయం. ప్రతి ఒక్కరూ కూడాను ఈరోజు అమావాస్య అయినప్పటికీ కూడా ఈ రోజున పితృదేవతలకి తర్పణాలు ఇచ్చినప్పటికీ
ఆ చక్కని తల్లి అయినటువంటి జగన్మాతను కూడాను శీతలాదేవి యొక్క అనుగ్రహరీత్యా ధ్యానం చేయటం మంచిది. శీతలాదేవి ఆరోగ్యప్రదాయిని. మనకు కాశీ దివ్యక్షేత్రంలో అశ్వమేధ ఘాట్ వద్ద శీతలాదేవి యొక్క దేవాలయం నేటికి కూడా విరాజిల్లుతూ ఉన్నది. ఆ దేవిని నిత్యం కూడా ఆరాధన చేస్తూ ఉంటారు. అంత మహిమాన్వితమైనటువంటి ఆ శీతలాదేవి ఆరోగ్యప్రదాయనిగా చెప్పబడ్డది. ప్రతినిత్యం శీతలాదేవిని గనక ఆరాధన చేసినట్లయితే సర్వ విధములైనటువంటి అనారోగ్యాలన్నీ కూడాను తొలగిపోయి ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని ఆ తల్లి ప్రపంచానికి అనుగ్రహిస్తుంది సుమా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా భావన చెయ్యాలి. కారణం, నేడు కల్మష భూయిష్టమైనటువంటి వాతావరణ రీత్యా అనేక వ్యాధులు మానవుల్ని భయకంపితులను చేస్తున్నాయి. ఈ యొక్క వ్యాధుల నుంచి బయల్పడి మనం అందరం కూడాను సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని సాగించడానికి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి అయినటువంటి జగన్మాతను మనసారా కూడాను ధ్యానం చేద్దాం. ఇలా ధ్యానం చేయటం వలన అందరికీ కూడాను ఆరోగ్యం వచ్చి తీరుతుంది. అందుకే దేహి సౌభాగ్యమారోగ్యం, దేహి దేవి పరం సుఖం, రూపం దేహి జయం దేహి, యశోదేహి ద్విషోజహి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసి తరిద్దాం. ఇలా గనక ప్రతినిత్యం గనక చేసినట్లయితే ఆ చక్కని తల్లి యొక్క దివ్యవంతమైన అనుగ్రహంతో అందరికీ అన్ని విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావం వచ్చి తీరుతుంది సుమా. సర్వే జనాః సుఖినో భవంతు. శివకామిని శివాని భయహారిణి భవాని విశ్వవినోదిని విజయ విలాసిని శివకామిని శివాని. ఈశ్వరుని యొక్క గుణములన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయంటే దుర్గానామంలోకి వెళ్ళిపోతాయి. అందుకే లోకంలో దుర్గానామాన్ని మించినటువంటి నామము వేరొకటి ఉన్నది అని నిర్ధారణ చేయడం తేలిక విషయం కాదు. అది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. దుర్గా ఈ పేరు ఏదో కాకతాళీయంగా పెట్టినటువంటిది కాదు. అది అలా పెట్టడం వెనక అనేకమైనటువంటి బీజాక్షరములను సంపుటీకరణం చేశారు. ఒక్క దుర్గా అన్నవి పైకి 2 అక్షరాలుగా కనపడతాయి, కానీ అందులో దకారము, ఉకారము, రకారము, అకారము, గకారము 5 అక్షరములను సమ్మేళనం చేసి దుర్గా అన్న నామం వచ్చింది. ఈ దుర్గా అన్న నామాన్ని ఎవ్వరు ఋషులు పెట్టినది కాదు. గౌణమై ఒక గుణాన్ని ప్రకటనం చేస్తే ఎవరో కీర్తించినది కాదు, భక్తులు పలికినది కాదు. ఈ అవతారములో నాకు పేరు దుర్గా అని ప్రకటించుకున్నది ఎవరు అంటే స్వయంగా అమ్మవారే తనకి తాను పెట్టుకుని పిలిచిన పేరు దుర్గా. అందుకే ఒక్క దుర్గానామానికి అపారమైనటువంటి వైభవం ఉంది. నువ్వు చెప్పిన మాటకు ఆధారం ఎక్కడుంది అని నన్ను అడుగుతారేమో. మనకి దేవీ భాగవతంలో శతాక్షి ప్రాదుర్భావము అని ఒక ఉపాఖ్యానం ఉంది. ఒకానొకప్పుడు ఆ హిరణ్యాక్షుని యొక్క వంశంలో రురు అనబడేటటువంటి రాక్షసుని యొక్క కుమారుడు ఒకడు దుర్గమాసురుడు అనబడేటటువంటి వాడు జన్మించాడు. రాక్షస ప్రవృత్తి అనేటటువంటి మాటకి అర్థం ఏమిటంటే ఈ శరీరంతో ఉండిపోవాలి, ఉండిపోయి సుఖాలన్నీ అనుభవించాలి. ఆ సుఖాలు అనుభవించడంలో అవతలవాడి దుఃఖంతో సంబంధం ఉండదు, అవతలవాడు ఏడుస్తున్నాడా అన్న దానితో సంబంధం ఉండదు, తను సంతోషపడితే చాలు. అదే రాక్షస బుద్ధి. కలియుగంలో రాక్షసులకు వేరు ఉపాధి లేదు. మీరు బాగా తెలుసుకోవాలి ఈ విషయాన్ని. మీకు తెలియదని కాదు, ఆర్తితో నేను అంటున్నానంతే. మిగిలిన యుగాలలో రాక్షసులకు వేరు ఉపాధి. మనుష్యుడు ఓ శరీరం, కుక్క ఓ శరీరం, పిల్లి ఓ శరీరం. చూడగానే ఇది పిల్లి ఇది కుక్క గుర్తుపట్టచ్చు. కలియుగంలో రాక్షసుడిని ఎలా గుర్తుపడతారు? కలియుగంలో రాక్షసులకు ఉపాధి లేదు. కలియుగంలో రాక్షసులకు స్థానం ఎక్కడా అంటే మనుష్యుని యొక్క మనస్సులోనే తిష్టవేసి ఉంటాడు. అవకాశం చిక్కి ఉద్రేకాన్ని పొందాడా ఇక్కడే విజృంభిస్తాడు.
ఇక్కడే విజృంభించి మనుష్య ఉపాధితో రాక్షస కార్యములను చక్కబెడతాడు. అందుకే ద్వాపర యుగం వరకు రాక్షస ఉపాధి దొరుకుతుంది కాబట్టి చంపడం తేలిక. కానీ కలియుగంలో ఎలా చంపుతారు? లోపల ఉన్న రాక్షసుణ్ణి చంపాలంటే ఈ శరీరాన్ని పడగొట్టాలి. ఈశ్వరుడు కూడా కత్తి పట్టుకుని ఎంతమందిని చంపేయగలడు? అందుకే కత్తి పక్కన పారేసి సత్యదండాన్ని చేత పట్టుకుని శంకరాచార్యుల వారిగా భూమి మీద అవతరించి ఈ భారతదేశమంతా కూడా పాదచారి అయి సంచరించి ధర్మ ప్రబోధం చేసి మనుష్యుల మనస్సులలో ఉండే రాక్షసుల్ని తరిమి కొట్టి మనిషిగా బ్రతకడానికి కావలసిన మార్గాన్ని సుగమం చేసిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. కనుక ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ చేసినటువంటి ప్రతిజ్ఞకి కొనసాగింపుగా వచ్చిన అవతారమే పరమశివుని యొక్క శంకరాచార్య అవతారం. శివకేశవుల మధ్య భేదం ఉండదు అనడానికి ప్రబల తార్కాణం శంకర భగవత్పాదుల యొక్క అవతారం. అందుకే బోధకి ఉన్నటువంటి ప్రాధాన్యత సంహార ప్రక్రియ యందు ఉండదు కలియుగంలో. మంచి మాటలు చెప్పి మనసు మార్చాలి తప్ప కేవలం శరీరాన్ని కొట్టి హింసించి చంపి మార్చడం కలియుగంలో కుదిరే విషయం కాదు. అటువంటి కలియుగంలో అమ్మవారు తనని తాను దుర్గా అని పిలుచుకుంది. ఎందుకు పిలుచుకుంది అంటే దుర్గమాసురుడు అనబడేటటువంటి రాక్షసుడు తపస్సు చేశాడు. ఒక్కొక్క రాక్షసుడిది ఒక విచిత్రమైనటువంటి బుద్ధి. ఆయన గొప్ప తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని అడిగాడు. పరమేశ్వరుడు అంటే నా ఉద్దేశం పరమేష్ఠి బ్రహ్మగారని. ఏం కావాలని అడిగాడు. ఆయన ఒక విచిత్రమైన కోరిక కోరాడు. లోకంలో వేదమంతా కూడా ఎక్కడ ఉంటుంది? వేదము గురుముఖత శిష్యునిలోకి ప్రవేశిస్తుంది. అందుకే అది పుస్తకం చదివి నేర్చుకోరు. గురువుగారు స్వరంతో చెప్తూ ఉంటే మంత్రాన్ని శిష్యుడు నేర్చుకుంటాడు. ఎక్కడ ఉంటుంది అంటే మస్తిష్కముల యందే ఉంటుంది వేదం. వేదం పుస్తకంగా ఉంటే ఉపయోగం ఉండదు. గురు శిష్య పరంపరలో అది కొనసాగాలి. అందుకే బ్రాహ్మణులు వేదం నేర్చుకుని ఉంటారు కాబట్టి ఎంతమంది బ్రాహ్మణులు వేదం నేర్చుకున్నారో వారిలో ఉన్న వేదమంతా నా యందు ప్రవేశించుగాక, బ్రాహ్మణుల యందు వేదము ప్రవర్తించుకుండుగాక అని అడిగాడు. తథాస్తు అన్నారు బ్రహ్మగారు. ఎంత పెద్ద కుట్ర చేశాడో చూడండి. అదే రాక్షస బుద్ధి అంటే. అందరూ వేదాలు మరిచిపోయారు. వేదమంత్రాలన్నీ రాక్షసుడికి స్వాధీనమయ్యాయి. ఇప్పుడు ఎవ్వరికీ ఏమీ జ్ఞాపకం లేవు. ధర్మచక్రం ఆగిపోతుంది. సంధ్యావందనం చెయ్యాలి, అర్ఘ్యప్రదానం చెయ్యాలి. సాయంకాలం అయింది. సంధ్యావందనం చెయ్యాలంటే మంత్రం ఉండాలా? మంత్రం మరిచిపోతే సంధ్యావందనం ఏది? సంధ్యావందనం లేకపోతే శౌచం ఏది? వేదమంత్రాలు లేకపోతే యజ్ఞం ఏది? యజ్ఞం లేకపోతే అగ్నిముఖంగా హవిస్సేది? హవిస్సు లేకపోతే దేవతలకి పదార్థం ఏది? పదార్థం లేకపోతే దేవతల ఆకలి తీరేది ఎలా? దేవతలు సంతోషించకపోతే వర్షాలు ఎలా కురుస్తాయి? మఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరగు, గసవు మేసి ధేను గణము బ్రతుకు. మనం యజ్ఞం చేస్తే అగ్నిముఖంగా ఇచ్చిన హవిస్సు తిన్నటువంటి దేవతలు సంతోషించి వర్షం కురిపిస్తారు. వర్షం కురిస్తే పాడి పంట. శం ద్విపదే శం చతుష్పదే, 4 కాళ్ళున్న జంతువులు 2 కాళ్ళున్న మనము అందరం సంతోషంగా ఉంటాం. మళ్ళీ మనం సంతోషంగా ఉండి పాడి పంట ఉంటే మళ్ళీ యజ్ఞం చేస్తాం. మళ్ళీ యజ్ఞం చేస్తే మళ్ళీ దేవతలకు అన్నాం. మళ్ళీ దేవతలు అనుగ్రహిస్తే మళ్ళీ వర్షం. వర్షం పడితే పాడి పంట. ఇది చక్రం. ఎప్పుడైతే వేద మంత్రములు మరిచిపోయారో యజ్ఞం లేదు. యజ్ఞం లేకపోతే దేవతలకు హవిస్సు లేదు. హవిస్సు లేకపోతే దేవతలు ప్రీతి చెందరు. ప్రీతి చెందకపోతే వర్షం లేదు. వర్షం లేకపోతే క్షామం. క్షామం వస్తే ప్రజలందరూ ప్రాణులన్నీ దీపపు పురుగులు పడిపోయినట్టు పడిపోతున్నారు. ఎలా? ఎవ్వరికీ ఏమీ మంత్రాలు గుర్తులేవు. ఎలా ప్రార్థన చెయ్యాలో కూడా గుర్తులేదు. వేదమంత్రములతో పిలవకపోయినా సరే కష్టాన్ని ఆర్తితో చెప్పి అమ్మాని అరిచినంత మాత్రం చేత పలకగలిగినటువంటి రాశీభూతమైన కారుణ్యము అమ్మ ఒక్కతే. అంతటి కారుణ్యము వేరొకరి యందు ఆపాదించి చెప్పడం లోకంలో సాధ్యం కాదు. మీరు లౌకికంగా చూసినా కూడా దయా అన్న మాట అమ్మకి అన్వయమైనట్లుగా పురుషుడికి అన్వయం అవ్వదు. అందుకే వేదమంతటిది కూడా మాతృదేవోభవ అని అమ్మకి నమస్కారం చేయించింది. మొట్టమొదట అమ్మకే నమస్కారం. ఎందుకనంటే అమ్మ సృష్టికర్త, అమ్మ స్థితికర్త, అమ్మ ప్రళయకర్త, అమ్మ పరబ్రహ్మస్వరూపం. అది పురుషుడికి అన్వయం అవుతుందా అంటే ఆయన ఉపనయనం చేసి గురువైన తరువాత లేదా అక్షరాభ్యాసం చేస్తే ఆచార్య స్థితి చేత పొందుతాడు. కానీ తల్లి పుట్టుక చేత ఆమె ఏమీ చదువుకోకపోయినా సృష్టికర్త.
పిల్లవాడు బయటికి రాగానే ప్రాణాలు నిలబడక ఆకలితో ఏడుస్తుంటే తనకి దైవంతో సమానమైన కట్టుకున్న భర్త అయినా ఆకలేస్తోందంటే లోపలికి వెళ్ళి పొయ్యి మీద పచనం చేసి పదార్థాన్ని తీసుకొచ్చి ఇస్తుంది. కానీ బిడ్డడు నోరు విప్పి ఆకలేస్తోందని అడగకపోయినా క్యార్మని ఏడిచినంత మాత్రం చేత ఆమె నెత్తురు పాలగా మారి పిల్లవాడి యొక్క నోటిలోకి స్రవిస్తోంది. ఆమె స్థితికర్త, విష్ణుస్వరూపమై లోకాన్ని కాపాడుతోంది. ఆ తల్లి లయకర్త. పిల్లవాడు ఇంటికి బంధువుల పిల్లలు వచ్చారని ఆడుకుంటూ నిద్రపోకపోతే వాడు నిద్రపోకపోతే వేడి చేస్తుందని, వేడి చేస్తే దగ్గొస్తుందని, దగ్గొస్తే వాంతి అవుతుందని, వాంతి అయితే అన్నం తినడని, అన్నం తినకపోతే నీరసపడతాడని అమ్మ బలవంతంగా కొట్టి పడుకోపెట్టింది. నిద్రపుచ్చడాన్ని స్వల్పకాలిక లయం అంటారు. జోలపాట పాడి అమ్మ పడుకోపెట్టింది కాబట్టి ప్రళయకర్త. అమ్మ సృష్టికర్త, అమ్మ స్థితికర్త, అమ్మ ప్రళయకర్త. లోకంలో పరమేశ్వరుడంతటి వాడు కూడా హడిలిపోయేది ఎప్పుడంటే ఆడది వచ్చి తన ముందు నేల మీద పడి నమస్కరిస్తే ఆయన కూడా అంగీకరించలేదు. నాకు ఉద్దలా నమస్కారం అన్నాడు. పురుషుడు నేల మీద పడి నమస్కారం చెయ్యాలి, అథవా కనీసం ప్రణిపాతం సాష్టాంగం చేయకపోతే. స్త్రీ అక్కర్లేదు, మోకాళ్ళ మీద మోచేతుల మీద చేస్తే చాలు తప్ప నేల మీద పడి నమస్కరించక్కర్లేదని పరమేశ్వరుడంతటి వాడు మినహాయింపిచ్చి స్త్రీకి నమస్కారం చేసి స్త్రీని గౌరవించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. దుర్బలస్య బలం రాజా, దుర్బలస్య బలం రాజా, బాలానాం రోదనం బలం, బాలానాం రోదనం బలం, బలం మూర్ఖస్య మౌనిత్వం, బలం మూర్ఖస్య మౌనిత్వం, చోరాణమనృతం బలం, చోరాణమనృతం బలం. బలం లేని వాడికి ఆ దేశాన్ని పరిపాలించే రాజే ఒక బలం. చిన్న పిల్లలకు ఏడుపే బలం కదా. ఇక దొంగలకి అసత్యం పలకడమే గొప్ప బలం అని ఈ సూక్తి చెప్తూ ఉన్నది. బలతి ప్రాణితి స్వపక్షం అనేన ఇతి బలం అని వ్యాకరణం చెప్పింది. అంటే దేని చేత మన శరీరంలో ప్రాణం ఉంటుందో దానినే బలం అన్నారు. దుర్బలుడు అంటే బలం లేనివాడు. మృదు సర్వత్ర బాధ్యతే, మృదు సర్వత్ర బాధ్యతే అన్నారు పెద్దలు. అంటే మెత్తని వాడిని చూస్తే అందరికీ లోకువే కదా. బలం లేనటువంటి వాడిని చూసినప్పుడు మెత్తని స్వభావం కలవాడిని చిన్నపిల్లలు కూడా వేళాకాలం చేస్తూ అవహేళన చేస్తారు. ఇటువంటి బలహీనులను రక్షించేవాడు రాజు ఒక్కడే. అక్కడికే వెళ్ళాల న్యాయస్థానానికి. న్యాయస్థానమే మనకు రాజు, వాళ్లే మనకు న్యాయమే మమ్మల్ని రక్షిస్తుంది. మొదలదు. దేశాన్ని పరిపాలించే రాజుగారికి ప్రజలందరూ సమానమే కదా, అంతా సమానమే వాళ్లకు. ఎవరికి అన్యాయం జరిగిందో అలాంటి వారికి న్యాయం చెయ్యటం రాజు ధర్మం కదా. ఇక్కడ రాజు అనేటువంటి పదానికి చంద్రుడు, ఇంద్రుడు, భగవంతుడు అనేటువంటి అర్థాలు కూడా ఉన్నాయి. అంటే బలహీనుడికి భగవంతుడే రక్ష కల్పిస్తాడు అని అర్థం చేసుకోవాలి. ఆ భగవంతుడు ఇంకొక రూపంలో వెళ్ళి వాళ్ళని రక్షిస్తాడు. ఇక చిన్నపిల్లలు పుట్టిన వెంటనే ఏడుస్తారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఎందుకు ఏడుస్తారు అనేది కొంతమందికి మాత్రమే తెలుస్తుంది. పుట్టిన ప్రతి జీవి
భూమిని తాకనంత వరకు పూర్వజన్మ వాసనను కలిగి ఉంటుంది. అప్పుడు బాగా అది అనుభవిస్తూ ఉంటుంది. కిందటి జన్మలో అనుభవించిన బాధలు, సమస్యలు, కష్టాలు అన్నీ ఏకకాలంలో గుర్తుకొస్తూ ఉంటాయి కడుపులో ఉన్నప్పుడు. తిరిగి ఈ జన్మలో కూడా బాధలు, అనుబంధాలు అనుభవిస్తూ జనన మరణ రూపమైనటువంటి ఈ సంసార చక్రంలో తిరుగుతున్నానని భగవంతుడు తన ప్రార్థనలు విని కూడా తనకు జన్మ లేకుండా చేయలేదని బిగ్గరగా ఏడుస్తుంది. ఆ ఏడుపే పిల్లలకి బలం. మొదటి ఏడుపది. కియా కియా, ఎందుకు ఇట్లా చేశావు పరమాత్ముడా, ఎందుకు ఏమిటి అని, ఎవరు అని అప్పుడు ఏడుస్తుంది. చిన్న పిల్లలకి నరాలు, ఎముకలు, కండరాలు బలహీనంగా ఉంటాయి. వాళ్ళు గట్టిగా ఏడిస్తే వారి నరాలంతా బలంగా అవుతాయి, బిగించుకొని బాగా నరాలంతా. ఎంత ఏడిస్తే అంత మంచిది. బలంగా వాళ్ళు గట్టిగా ఏడిస్తే ఈ పిల్లలు వాళ్ళ నరాలన్నీ కూడా బలంగా అవుతాయి. అట్లనే గట్టిగా చదివితే పిల్లలకి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుందంటారు. ఎముకలు కూడా గట్టిపడతాయి ఏడ్చే వాళ్లకు. వీళ్ళకి బుర్ర బాగా గట్టిపడుతుంది గట్టిగా చదివే పిల్లలకి. ఇక మౌనంగా ఉండటం అనేది చాలా గొప్ప అలవాటు. మౌనంగా కూర్చొని చదవటము, వాళ్ళు చాలా బుద్ధివంతులు, చాలా ఇంటెలిజెంట్ అవుతారు ముందు ముందులో. ఋతం అంటే సత్యం, ఋతం కానిది అనృతం. ఋతం, సత్యం అనేవి బాహ్య రూపంలో ఒకే అర్థాన్ని బోధిస్తున్న శాస్త్రకారులు ఋతానికి సత్యానికి చిన్న తేడా చెప్పారు. దొంగతనం అనేది తప్పు పని కదా, ఆ పని చేసిన వాడికి శిక్ష తప్పదు. కానీ వాడు నిజమే పలికినా వాడికి అన్నీ కష్టాలే. వాడు అబద్ధాలు చెప్పినా కష్టమే, నిజం చెప్పినా దొంగతనమే ఒక కష్టం. కాబట్టి ఇకంతే, తప్పించుకోలేడు. శ్రీ గురుదత్త, జై గురుదత్త. अस्य श्रीललिताकवचस्तवरत्नमन्त्रस्य आनन्दभैरवऋषिः अमृतविराट् छन्दः श्रीमहात्रिपुरसुन्दरी ललिता पराम्बा देवता ऐं बीजं ह्रीं शक्तिः श्रीं कीलकं श्रीललिताम्बा प्रसादसिद्ध्यर्थे श्रीललिताकवचस्तवरत्नमन्त्रजपे विनियोगः। ऐं अंगुष्ठाभ्यां नमः, ह्रीं तर्जनीभ्यां नमः, श्रीं मध्यमाभ्यां नमः, श्रीं अनामिकाभ्यां नमः, ह्रीं कनिष्ठिकाभ्यां नमः, ऐं करतलकरपृष्ठाभ्यां नमः, ह्रीं हृदयाय नमः, ऐं शिरसे स्वाहा, श्रीं शिखायै वषट्, ऐं ह्रीं श्रीं कवचाय हुं, श्रीं ह्रीं ऐं नेत्रत्रयाय वषट्, ह्रीं ऐं श्रीं अस्त्राय फट्, भूर्भुव सुवरोमिति दिग्बन्धः। श्रीविद्यां परिपूर्णमेरुशिखरे बिन्दुत्रिकोणे स्थितां वागीशादिसमस्तभूतजननीं मञ्चे शिवाकारके कामाक्षीं करुणारसार्णवमयीं कामेश्वराङ्कस्थितां
కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. కకారః పాతు శీర్షం మే, ఏకారః పాతు పాలకం, ఈకారశ్చక్షుషీ పాతు శ్రోత్రే రక్షేత్లకారకః, హ్రీంకారః పాతు నాసాగ్రం వక్త్రం వాగ్భవ సంజ్ఞకః, హకారః పాతు కంఠం మే, సకారః స్కంధదేశకం, కకారో హృదయం పాతు హకారో జఠరం తథా, లకారో నాభిదేశం తు హ్రీంకారః పాతు గుహ్యకం, కామకూటः సదా పాతు కటివేశం మమైవతు, సకారః పాతు చోరూ మే, కకారః పాతు జానుని, లకారః పాతు జంఘే మే, హ్రీంకారః పాతు గుల్ఫకౌ, శక్తికూటం సదా పాతు పాదౌ రక్షతు సర్వదా. మూలమంత్రకృతం చైతత్ కవచం యో జపేన్నరః, ప్రత్యహం నియతః ప్రాతః తస్య లోకావశం వదాః. ఇతి బ్రహ్మదేవ కృతం లలితా మూలమంత్ర కవచం సంపూర్ణం.